రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుందన్నారు బీజేపీ విప్ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్ లో ఉండి మాట్లాడుతున్నారని సెటైర్లు విసిరారు. ఎంతమంది ఎంపీలు ఉంటే అన్ని నిధులు రావాలన్నారు. అలా అయితే అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రాలకే నిధులు పోతాయన్నారు. తెలంగాణకు గత 6 నెలల్లో 35,000 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందన్నారు. బడ్జెట్ బాగాలేదని కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అవును, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చిండ్రు. కానీ ఇది మర్చిపోతుంది ఏంటంటే తెలంగాణకు 40,000 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటివరకు ఇచ్చేసిండ్రు కూడా. అది ఇంకా మన ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండ్రు. 35,000 కోట్లు ఈ గత 5-6 నెలల 35,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ 35,000 కోట్లు ఇక్కడ ఇచ్చింది. ఎందుకంటే రాజకీయాల పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది. కరెంట్